హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వీకెండ్ స్పెషల్ చేపల పులుసు చూపించబోతున్నానండి. మరి లేట్ చేయకుండా ఈ టేస్టీ చేపల పులుసుని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేను ఇక్కడ 2 కేజీల వరకు చేపలు తీసుకున్నానండి. చేప ముక్కల్ని నీట్గా వాష్ చేసేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసి ముక్కలకు మసాలా బాగా పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పులుసు కోసం 50 గ్రాముల చింతపండు తీసుకొని వాటర్లో వేసుకొని నానబెట్టుకోవాలి. చింతపండు నానేలోపు కర్రీలోకి కావాల్సిన మసాలా పేస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం మిక్సీ జార్ తీసుకొని అల్లం, పొట్టు తీసిన వెల్లుల్లి, గసగసాలు వేసి తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్ని కమెంట్ బాక్స్లో చూసేయండి. ఇప్పుడు ప్రిపరేషన్ కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 పచ్చిమిర్చిగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు 4, ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి ఉల్లిపాయలు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వేగిపోయిన తర్వాత ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత సన్నగా తరిగిన మీడియం సైజ్ టమాటాలు 2 వేసుకొని మెత్తపడేంత వరకు మగ్గించుకోవాలి. టమాటాలు మగ్గిపోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, చిటికెడు మెంతి పొడి కూడా వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకొని ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసి తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి పులుసుని బాగా మరగనివ్వాలి. పులుసు మరుగుతున్నప్పుడు ముందుగా మసాలా పట్టించి పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకొని జాగ్రత్తగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. చేపలు వేసిన తర్వాత ఎక్కువగా కదిలించకూడదండి, కదిలిస్తే చేప ముక్క విరిగిపోతుంది. పులుసులో చేప ముక్కలు చక్కగా ఉడికిపోయిన తర్వాత చివరిగా 1 టీ స్పూన్ ధనియాల పొడి, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చేపల పులుసు రెడీ. వెంటనే కాకుండా కొన్ని గంటల పాటు అలా పక్కన ఉంచేసి చల్లారేంత వరకు ఉంచుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వర్ణి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.